నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఒక జిమ్ ట్రైనర్ ఒక యువతిని చాలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి, నగ్నంగా కొన్ని ఫోటోలు తీశాడని చెప్పేసి ఇలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. అసలు ఏం జరిగింది? నిజంగానే జిమ్ ట్రైనర్ అలా చేశాడా? నిజంగానే జిమ్ ట్రైనర్ది తప్పుందా? నిజంగానే యువతిని బ్లాక్మెయిల్ చేశాడా? యువతిని నగ్నంగా ఫోటోలు వీడియోలు తీశాడా? తన పైకి అత్యాచారానికి పాల్పడ్డాడా అనేది ఒక్కసారి చూస్తే గనక, సో నిన్న మనకి వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, తను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం, సో ఎవరైతే ఆ యువతి ఉన్నారో ఆ యువతికి, అదే విధంగా జిమ్ ట్రైనర్ ఈ అబ్దుల్ ఖాదర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికైతే ఒక పరిచయం ఏర్పడింది. ఇన్స్టాగ్రామ్లో గత కొన్ని రోజుల క్రితం అయితే పరిచయం ఏర్పడింది. అయితే యువతి వచ్చేసి కూడా ఒక టీచర్గా పనిచేస్తూ ఉండే వాళ్ళని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఇతనేమో జిమ్ ట్రైనర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఇక ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది అని చెప్పేసి, అంటే మనకు తెలిసిన కథ ఇది. కానీ ఈ రోజు ఏం జరిగింది అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే తనని ఏమని ట్రాప్ చేశాడు అని అంటే కనుక, నువ్వు కొంచెం లావు ఉన్నావు, అందంగా ఉన్నావు, కానీ కొంచెం లావు ఉన్నావు, నువ్వు ఇంకా సన్నబడితే కనుక ఇంకా మంచిగా అందంగా అవుతావు, మంచిగా సన్నబడితే కనుక ఇంకా నీ లుక్ అనేది బాగుంటుంది అని చెప్పేసి ఇలాంటి మాయ మాటలు చెప్పి తనని హోటల్కి పిలిపించుకోవడం జరిగింది, తనని జిమ్కి పిలిపించుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా మనకి తెలిసిన ఈ స్టేట్మెంట్ వరకు అయితే మనకి ఇది తెలిసింది. కానీ ఇక్కడ ఏం జరిగింది మరి ఫైనల్గా తర్వాత ఏం జరిగింది అని అంటే కనుక, సో తర్వాత తనని పిలిపించుకోవడం జరిగింది. నా దగ్గర కొన్ని ప్రోటీన్ షేక్స్ ఉన్నాయి, అవి కనుక నువ్వు యూజ్ చేస్తే ఇంకా నీకంతా మంచి జరుగుతూ ఉంటుంది, నీకంతా నీకు ఒక మంచి ఫిజిక్ అనేది వస్తూ ఉంటుంది, నీకు మంచి షేప్ అనేది వస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇలాంటి మాటలు చెప్పేసి తనని ఒక హోటల్కి పిలిపించుకోవడం జరిగింది. ఇక్కడ దగ్గరలోనే నాకు ఒక హోటల్ ఉంది. సో ఇక్కడ మనకి రాక్ ఫిట్నెస్ జిమ్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఇంకా దగ్గరలోనే ఒక హోటల్ ఉంది, ఆ హోటల్కి వెళ్దాము, ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత నీకు ఒక మంచి మిల్క్ షేక్స్ అనేవి ఇస్తాను, నీకు మంచి ప్రోటీన్ అనేది ఇస్తాను అని చెప్పేసి అక్కడికి పిలిపించుకోవడం జరిగింది. తనకు ఇవ్వడం జరిగింది. ఇచ్చేసిన తర్వాత తను ప్రోటీన్ అనేది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత తనకి మత్తు మందులాగా అక్కడే తను పడిపోవడం జరిగింది. దాని తర్వాత తన పైకి అత్యాచారం చేశాడని చెప్పేసి ఇలాంటివి మనకు తెలిసిన స్టేట్మెంట్లో మనకి ఇలా తెలిసింది. అంటే తను ఇలా చేస్తున్నాడని చెప్పేసి కేసు పెట్టడం అయితే జరిగింది. ఎవరైతే ఈ జిమ్ ట్రైనర్ ఉన్నాడో జిమ్ ట్రైనర్ మీద కేసు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు జిమ్ ట్రైనర్ కూడా స్పందించడం జరిగింది. ఏమని స్పందించాడంటే కనుక, ఆ అమ్మాయిదే తప్పు ఉంది, ఆ అమ్మాయే కావాలనే నన్ను పిలిపించుకుంది, ఆ అమ్మాయే నన్ను బ్లాక్మెయిల్ చేసింది, ఆ అమ్మాయే నాకు క్యాన్సర్ ఉంది, నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు నాకు మందు కావాలి, నాకు మందు నువ్వు కూడా నాకు ఆల్కహాల్ సప్లై చెయ్యు, నాకు ఇలాంటి ఏదైనా ప్రోటీన్ కావాలి అని చెప్పేసి ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేసింది, నన్ను చాలా వేధించింది, నేను రాకపోతే నేను చచ్చిపోతా అని చెప్పింది. సో ఇలాంటివి మాటలు వినేసరికి నాకు చాలా భయం వేసి, సో దాని కారణాల వల్ల నేను వచ్చాను. ఆమె ఏవైతే ట్రాన్సాక్షన్స్ చూపిస్తుందో, మరి మనీ ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది కదా, మరి నాది తప్పు ఉందనుకోవచ్చు, కానీ ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ ఎందుకు చేసింది అంటే కనుక, నాకు కొన్ని మెడిసిన్ కావాలి, నాకు కొంచెం మందులు కావాలి, నేను క్యాన్సర్ పేషెంట్ని, నాకు నువ్వే తీసుకురావాలి అని చెప్పేసి తను చేసిన ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చూసి నేనే నిజంగానే డబ్బులు కావాలి అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసిన అని చెప్పేసి అందరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ తనే నన్ను బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పేసి ఈరోజు తను స్టేట్మెంట్లో చెప్పడం జరుగుతుంది. తను ఒక వీడియో రూపంలో ఎవరైతే జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ ఖాదర్ అయితే చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. విజయవాడలో జిమ్ ట్రైనర్ గురించి ఏదైతే నడుస్తుందో అది నేనే, అబ్దుల్ ఖాదర్ అనమాట నా పేరు. ఎవరైతే కేసు పెట్టారో అమ్మాయి పేరు సుచిత్ర అనమాట. ఆ అమ్మాయి పెట్టిన ఫాల్స్ అలిగేషన్ ని నేను ఇప్పుడు బయటకు తీయడానికి చెప్తున్నాను. ఆ అమ్మాయి నన్ను ట్రాప్ చేసింది అనమాట. ట్రాప్ చేసి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నాకు క్యాన్సర్ ఉందని అని చెప్పి నన్ను ఎంత బ్లాక్మెయిల్ చేసిందంటే అంత బ్లాక్మెయిల్ చేసి ఫోర్స్ చేసి నాకు పానిక్ అటాక్ వచ్చేస్తుంది, నా చేతులు ఊగిపోతున్నాయి అని చెప్పి, నేను ఇప్పుడు బయటికి రాను, నాకు ఓపిక లేదని చెప్పినా కూడా అమ్మాయి నేను బయటకు వచ్చేసాను, నేను ఇంటికైతే వాళ్ళను రావాల్సింది, నన్ను ఫోర్స్ చేసి రూమ్ కి తీసుకెళ్లి తాగిపించి నన్ను ఇదంతా చేసింది. ప్రతిదీ అమ్మాయి ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిదీ అమ్మాయి డబ్బులకి నాకు ట్రాన్సాక్షన్ చేసింది అనమాట. తాగడానికి ట్రాన్సాక్షన్ చేసిన ట్రాన్సాక్షన్స్. అయితే నేను తర్వాత ఇగ్నోర్ చేసినాక వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మమ్మీ పేరు శాంతి నాయుడు అనమాట. యాంకర్ శాంతి నాయుడు అనే ఇన్స్టాగ్రామ్ నుండి నాకు మెసేజ్ వచ్చింది. నేను అప్పటికి నాకు డౌట్ వచ్చి ఆ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ మమ్మీ ఫొటోస్, అమ్మాయి ఫొటోస్ ఉన్నాయి అందులో. ఉంటే చెప్పండి అండి అని మాట్లాడితే ఆవిడ ఏమనిందంటే, ఇది చెప్పడానికి కొంచెం బాధగా ఉన్నా, నువ్వు అర్థం చేసుకో బాబు, మా అమ్మాయి క్యాన్సర్ ఉంది, మా అమ్మాయి చచ్చిపోతుంది, మా అమ్మాయి ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి కొంచెం నువ్వు హెల్ప్ చేయ బాబు, తనకి రూమ్ కన్నా వెళ్ళు లేదా ఇంటికన్నా వెళ్ళు అని చెప్పి నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. వాళ్ళు చేసిన తర్వాత
నేను అప్పటికీ నాకు ఫీలింగ్స్ రావట్లేదమ్మ తల్లి నీ మీద అని చెప్పి నాకు ఫోర్స్ చేసి తాగిపించి ఇదంతా చేసి నేనైతే ఇదేదో తేడా కొట్టని చెప్పినప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఈ కేసు పెట్టింది. కేసు పెట్టినాక ఈ కేసు నడుస్తున్నప్పుడు కూడా ఈ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది అనమాట. చూడండి, కలువు అన్ని వదిలేస్తా, తాగి మెసేజ్ చేస్తున్నా, మొత్తం అన్ని వదిలేస్తా, కలిసి ఫక్ చేయి. ఏంటి సార్ ఈ మాటలు? మీ అమ్మని తీసిన 15 minutes వీడియో కూడా నేను బయటికి తెస్తా అంటుంది. ఈ అలిగేషన్, ఫాల్స్ అలిగేషన్ ఏదైతే ఉందో దాని వల్ల మేము రోడ్డును పడ్డాము. మా ఇంట్లో మా అమ్మ మా నాన్న సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చచ్చిపోదాం అంటున్నారు. వాళ్ళు నేనే చచ్చిపోవడానికి రెడీగా అవుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ వద్దురా, ధైర్యం చేసి చెప్పరా అని చెప్తే ఇప్పుడు నేను బయటకు తీసుకెళ్ళా వీడియోలు, స్క్రీన్ షాట్స్, ప్రతిదీ ఉంది. వాళ్ళ అమ్మ పేరు యాంకర్ శాంతి నాయుడు, ప్రతి స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది. నేను ఇప్పుడు సిపి గారి ఆఫీసులో ఇది పెట్టడానికి వెళ్తున్నా. ప్రతి న్యూస్ ఛానల్ దగ్గరికి నేను వెళ్తా. వాళ్ళైతే నాకు డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు డిమాండ్ చేసి ఎంత థ్రెటనింగ్ చేశారంటే నన్ను అంత థ్రెటనింగ్ చేశారు, బ్లాక్ మెయిల్ చేశారు. వాళ్ళ నాన్నైతే నన్ను 4 కొట్టేస్తాను, 40 మందితో కొట్టేస్తాను థ్రెట్ చేస్తే నాకు భయపడి నేను ఎవరికి చెప్పుకోలేక ఇంత తెచ్చుకున్నాను నేను. ఇప్పుడు వాళ్ళేమో ఇప్పుడు కేసులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇప్పుడు నన్ను జైలుకి ఇడుస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేక న్యూస్ ఛానల్ వాళ్ళకి ఎవరిని సంప్రదించలేక వీడియో తీస్తున్నా. ప్లీజ్ నాకు న్యాయం జరగాలి. ఇక ఇదంతా పక్కన పెడితే, సో అమ్మాయి వాళ్ళ ఎవరైతే యువతి వాళ్ళ తల్లి ఎవరైతే ఉంటుందో, నువ్వు నా కూతురుతో కలవాలి, నువ్వు నా కూతురుతో అన్నీ చెయ్యాలి, ఎందుకంటే తను క్యాన్సర్ పేషెంట్, తనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఇది తన చివరి కోరిక, సో నువ్వు తనకి హెల్ప్ చేయాలి, నువ్వు ఎలా అయినా చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ తల్లి కూడా అడిగింది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ మరి ఎవరిది తప్పు ఉంది, ఎవరిది న్యాయం ఉంది, ఎటువైపు న్యాయం ఉంది? ఒక పక్కన పోలీసులకు కూడా చిక్కాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. నిన్నటి వరకు చూసుకుంటే అతను పరారీలో ఉన్నాడని చెప్పేసి తెలిసింది. కానీ ఈరోజు చూస్తే అతనే ఒక వీడియో రూపంలో అతను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ అందరూ నన్ను తప్పు పడుతూ ఉన్నారు, నాది ఏం తప్పు లేదు, నేను పోలీసుల దగ్గరికి వెళ్తాను, ప్రతి మీడియా దగ్గరికి వెళ్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే నేను అతన్ని కూడా జూమ్లోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను, వీలైతే అతనితో ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి తెలిసిన విషయం ఏంటంటే, విజయవాడలో అంటే ముఖ్యంగా ఈ జిమ్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఈ జిమ్స్లో చాలా చాలా తప్పులు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇలాంటివి మనము చూస్తూ ఉన్నాము, ఇలాంటివి వింటూ ఉన్నాము. ఇదే క్రమంలో ఈ న్యూస్ కూడా బయటకు రావడము, ఇక ఎవరైతే ఆ యువతి ఉన్నారో ఆ యువతిని చాలా లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి, అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పేసి, తన ఫోటోలు వీడియోలు చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి, డబ్బులు పంపకపోతే నేను నిన్ను చంపేస్తానని చెప్పేసి, సో ఇలా కేసు పెట్టడం అయితే జరిగింది ఆ యువతి. కానీ ఇక్కడ తీరా చూస్తే ఇతను ఏమంటున్నాడంటే, ఆ యువతిదే తప్పు ఉంది, ఇక్కడ నాది ఏం తప్పు లేదు, తను గత కొన్ని రోజులుగా నాకు మెసేజెస్కు కాల్స్ చాలా విపరీతంగా చేస్తూ ఉంది, ఏమాత్రం ఆగకుండా చేస్తూ ఉంది, దాని కారణాల వల్ల నేను అప్పుడప్పుడు కలిశాను తప్ప, అంటే తను ఎక్కడ ఏం చేసుకుంటుందో అని చెప్పేసి నేను కలిశాను తప్ప, ఈవెన్ నేను కలవకుండా ఉండడానికి కోసం కూడా ప్రయత్నిస్తే వాళ్ళ అమ్మగారు కూడా నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి మెసేజ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. నా కూతురు చచ్చిపోయే మూమెంట్లో ఉంది, తనకేమైనా అయ్యుండొచ్చు, తనకేమైనా అవుతుంది అని చెప్పేసి నన్ను బ్రతిమిలాడింది. అందుకారణాల వల్ల నేను కలిశాను. ఇంకా వాళ్ళే నాకు రివర్స్ డబ్బులు పంపడం కూడా జరిగింది. వాళ్ళ అమ్మనే తనతో కలవాలి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది, తనతో ప్రతి ఒక్కటి చెయ్యాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది, మీరు హోటల్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది, మీరు కావాలంటే నా ఇంటికే రాండి, లేదంటే హోటల్కే వెళ్ళండి, ఎక్కడైనా మీరు ఏదైనా చేసుకోండి, సో తన చివరి కోరిక అని చెప్పేసి అమ్మాయి వల్ల యువతి వల్ల తల్లి చెప్పింది అని చెప్పేసి ఇప్పుడు అబ్దుల్ ఖాదర్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే దీనిపైన ఇప్పుడు పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు అయితే దీనిపైన విచారణ అయితే చేస్తూ ఉన్నారు. మరి ఎవరిది తప్పు ఉంది, ఎవరిది న్యాయం ఉందని చెప్పేసి తొందరలోనే బయటకైతే తెలియనుంది. ఇంతకు మరి మీరేమనుకుంటున్నారు? మరి అమ్మాయిది తప్పు ఉంది అనుకుంటున్నారా, లేదంటే అబ్బాయిది తప్పు ఉంది అనుకుంటున్నారా? ఏదేమైనప్పటికీ ఇక ఒక ఆడవాళ్ళు జిమ్కు పోవాలంటేనే చాలా భయపడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.